ఇవాళ గతంలో సబ్సిడీలకు సిలిండర్లు ఇస్తే ఇవాళ బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉన్న బీజేపీ పేదలని కనికరించకుండా దాదాపు 1200కు సిలిండర్ పెంచిన ఘనత బీజేపీలది కాదా? దానిని పురస్కరించుకొనే రాహుల్ గాంధీ గారు పేదలకు 500 సబ్సిడీ మనం ఇవ్వవలసిందే అని చెప్పి నిర్ణయిస్తే మేనిఫెస్టోలు పెడితే ఇవాళ దాదాపు 40 లక్షల మంది మహిళలకు 500 సబ్సిడీతోని సిలిండర్ ఇస్తున్నది నిజం కాదా? ఇది ప్రతిపక్షాలకు కనబడతలేదా? మూడవది గృహజ్యోతి ఇవాళ తండావాసులు గూడావాసులు అత్యంత దారిద్ర రేఖ కింద ఉన్న కుటుంబాలందరికీ 200 యూనిట్లు జీరో బిల్ ఇస్తున్నది. అలా గృహజ్యోతి వల్ల దాదాపు ఈ రాష్ట్రంలో 65 లక్షల లబ్ధి చేకూరుస్తా ఉంది. ఇది నిజం కాదా? నాలుగోది ఇలా గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ప్రతి గుండెల్లో ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ పథకం వల్ల ప్రతి ఒక్క పేదోనికి ధనవంతులతో సమానమైన వైద్యం అందించే కార్పొరేట్ స్థాయి ఆరోగ్యశ్రీ పథకం తెస్తే 5 లక్షల నుంచి ఇవాళ 10 లక్షల గూడంగా పెంచిన ఘనత ఈ ప్రజాపాలన ఈ ముఖ్యమంత్రి ఘనత కాదా? ఇలా 10 లక్షల వరకు పెంచడం ఇవాళ సంక్షేమం. ఇది ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటే ఇవాళ భావి తరాలకు ఇవాళ స్కిల్ యూనివర్సిటీ తేవడం జరిగింది. ఇవాళ ఎన్నో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజాపాలన. ఈ 10 నెలల్లో అందరు నచ్చే విధంగా కూడా ఇవాళ చూస్తా ఉన్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా సంతోషంగా ఉన్నారు. శంకర్ గారు, మీరు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో జరగలేదు. రైతులు చూసుకున్నట్టయితే రైతు భరోసా 15,000 రూపాయలు ఇప్పటి వరకు ఊసేలేదు. జనవరిలో ఇస్తా అంటున్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, ఇప్పుడు జనవరి అని చెప్పేసి అంటున్నారు. అప్పుడు రైతు బీమా ఉండే, తర్వాత ప్రతి ఒక్కటి చూసుకున్నట్టయితే రైతులకు సంక్షేమం కావచ్చు. ఇప్పుడు గురుకులాలలో చూసుకున్నట్టయితే రోజుకొక 10 మందికి అవసరాలు ఏర్పడుతున్నాయి. తర్వాత ఊర్లలో చూసుకున్నట్టయితే రోజు గవర్నమెంట్ని విమర్శిస్తున్నారండి. స్టిల్ ఇవి నిజం కాదంటారా? చాలా సంతోషము. చెప్పకనే మీరు చెప్తున్నారు అంటే మీ 10 సంవత్సరాల పరిపాలన ఈ స్థితికి వచ్చింది. వాస్తవం గురుకులాల పరిస్థితి అది. బీమా చెల్లించలేని పరిస్థితి అంటే మీ యొక్క ఘనత 10 ఏళ్ళు పరిపాలించిన ఘనత ఆ పరిస్థితికి వచ్చింది కాబట్టి ఇలా గురుకులాలు అన్నావు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదింటి విద్యార్థి పిల్లలు నాణ్యత కలిగిన పౌష్టికారంతో కూడుకున్న భోజనం పెట్టాలని చెప్పి 200% మెస్ ఛార్జీలు పెంచింది. 100% కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఇది నిజం కదా? ఇవాళ ఇంటిగ్రేటెడ్ అంటే ప్రపంచ స్థాయిని తట్టుకునే ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి ఇవాళ మా నియోజకవర్గంలో కూడా 150 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేసింది. నిజం కదా? ఇవాళ నాకు ఉదయమే వచ్చారు ఒకరు, హై స్కూల్ కూలిపోతుంది, బాత్రూమ్ లేదు, టాయిలెట్ అంటే 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే విద్యనంతా విధ్వంసం చేస్తే ఇవాళ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని ఎన్నో మార్పులు తేబోతా ఉన్నాం. ఇవాళ మేమూడంగా ఇలా విద్యార్థుల కష్టాలు చూస్తే వర్ణాతీతం. మీ 10 ఏళ్ల పరిపాలన టాయిలెట్ లేదు, బిల్డింగ్ లేదు, టీచర్ లేడు. ఇది మీ పరిపాలన. సిగ్గుండాల మాట్లాడనీకి అని చెప్పి చెప్తా ఉన్నా నేను ప్రతిపక్షాలకు. ఇవాళ టీచర్లు కూడా ఉద్యోగస్తుల బదిలీలు కూడా ఏ రాజకీయ నాయకుని చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా పారదర్శకంగా బదిలీలు చేయడం. వారు గతంలో మీరంతా చూసిరు, పత్రికా సోదరులకు కూడా అందరు తెలుసు వాళ్ళ యొక్క అస్తవ్యస్తమనం. ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగజారు చేసి అప్పుల కుప్ప చేసి సబండ వర్గాలను ఇబ్బందులు పెట్టి అన్ని సంస్థలలో బాకీలు పెట్టి, ఉదాహరణకు సివిల్ కాంట్రాక్ట్లకు 50,000 కోట్ల బాకీ, సబ్సిడీ బియ్యం సీడ్ సప్లైకి 40,000 కోట్ల బాకీ, సీడ్ సప్లై కంపెనీలకు 8,000 కోట్ల బాకీ, బ్రెవరీస్ కేసీఆర్ దాగా మందుకు ప్రజలను పిచ్చలవిడిగా తాపించి బెల్ట్ షాపులు పెట్టిన మందుకు 12,000 కోట్లు బాకీ పెడితే ఈ బాకీలు తీర్చుకుంటూ విడతల వారిగా అప్పులకు ఇలా అప్పులు వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల అప్పుకు మిత్తి ప్రతి నెల 6,500 కోట్లు చెల్లిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్రటేరియట్లో ఉంటూ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తూ
కేబినెట్తో కలిసి ఉంటూ ఉద్యోగస్తులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ మేధావులతోని పరిపాలన మీద అవగాహన తీసుకుంటూ ఇలా 18 గంటలు పనిచేస్తా ఉన్నాడు. కొందరు ఫామ్ హౌస్లకే ఫుల్ వేసి ఫామ్ హౌస్లో వండిన సీఎం కాదు ఈ సీఎం. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండే సీఎం కాబట్టి గడిల పాలనకు స్వస్తి పలికిండు కాబట్టి ప్రజలు దానికి పూర్తిగా సహకరించారు కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మేము దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం తప్ప ఇవాళ కాకి గోళలు పెడతా ఉన్నారు కల్వకుంట్ల కుటుంబాలు. కాబట్టి ఇవాళ మీరే చూడండి, ఇవాళ రైతును తీసుకుందాం. ఇవాళ రైతు రుణమాఫీ ఈ దేశంలో ఎక్కడన్నా జరిగిందా? రైతు రుణమాఫీ ఏకకాలంలో దాదాపు బ్యాంకులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము ఎన్నో కొన్ని కాలాల నుంచి చెప్తే 31,000 అవసరం ఉందని చెప్తే ఆ రోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 31,000 అయినా రుణమాఫీ చేద్దామని చెప్పడం జరిగింది. కానీ అక్కడ పరిశీలిస్తే ఇలా మేము ఒక టైం బౌండ్ పెట్టుకున్నాం. 18వ సంవత్సరం 18 నుంచి 23 వరకు ఈ మధ్యకాలంలో ఎవరు అప్పులున్న కర్తమన్నది వాస్తవం. మేము 18 నుంచి 23 వరకు దాదాపు 25 లక్షల మందికి ఇప్పటికీ రుణమాఫీ చేసినాం, ఏకకాలంలో చేసినాం. రైతు భరోసా తప్పకుండా వేస్తాం. సిగ్గుండాలే తాగుబోతులకు మాట్లాడనిక కల్వకుంట్ల కుటుంబానికి ఆయన అనుచరులు కూడా చెప్తున్నా, ఎవడు రైతులు వచ్చి రోడ్ ఎక్కి మాట్లాడతలేరు. కల్వకుంట్ల కుటుంబం, కల్వకుంట ఎవరైతే ఉంటారో అనుచరులు ఉంటారో కావు కేకులు వేస్తున్నారు. ఇవాళ ఎవడొక్క రైతు రోడ్డు మీదకి వస్తలేడు. రైతులకు అన్ని తెలుసు. రైతు కుటుంబం ఈ రాష్ట్రం బాగోగుల గురించి ఆలోచన చేస్తారు, ఈ దేశం బాగోగుల గురించి రైతులు ఆలోచన చేస్తారు. ప్రతి మహిళ కూడా ఇలా ఆలోచన చేస్తూ ఉంది. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది. అయినా ఈ రాష్ట్రం అప్పుల కుప్పలకు నెట్టినరు. ఇవాళ ఒకే కుటుంబం ఇలా రాష్ట్ర స్థాయిలో అయితేనేమో కల్వకుంట్ల కుటుంబం, తాలూకా స్థాయిలో అయితే ఎమ్మెల్యేల కుటుంబాలు భోగభాగ్యాలు అనుభవించరు, అప్పుల కుప్ప చేసిర్రు, ప్రజలను పీడించురు, దాచుకున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇవాళ రైతు బిడ్డ, పాలమూరు బిడ్డ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, కాళ్ళల్లో కట్టెలు పెట్టినా ఇలా పరిపాలన చక్కగా కొనసాగుతారు. కాబట్టి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు, నిరుపపొడి పోసుకొని ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఇక మీకు నూకలు చెల్లినవి, మీరు కాళ్ళల్లో కట్టెలు పెట్టినా, కావు కేకలు వచ్చినా, పొడబొబ్బలు పెట్టినా ఈ రాష్ట్రం పరిపాలన ఖచ్చితంగా ఒక అందరినీ సమన్వయపరుచుకుంటూ అన్ని సబండ వర్గాలను సంతృప్తిపరుచుకుంటూ పరిపాలన కొనసాగుతుంది. అందుకే ఈ రాష్ట్రంలో విజయోత్సవాలు జరుపుతా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నారు సబండ వర్గాలందరూ కూడా. అయితే మీరు ఎమ్మెల్యే అయ్యి 1 year అయింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది మొదటిసారి ఎమ్మెల్యే కుర్చీ ఎట్లుంది? హార్డ్గా ఉందా, బాగుందా? చాలా తృప్తినిస్తుంది. ఎందుకంటే ప్రజలు వచ్చి ఎన్ని విషయాలు అడిగినా, ఎన్ని విజ్ఞప్తులు చేసినా వాళ్ళ అవసరాలను తీర్చడానికి చాలా సంతోషంగా ఉంది. మా అనుచరులు నన్ను తిరుగుతుంటారు, ఏమో ఇంకో గంట లేట్ వస్తే బాగుండే, ఈ క్యాంప్ ఆఫీస్కు